వెల్కమ్ టు ఎస్ఎస్ భక్తి ఛానల్. ఈ రోజు మన ఈ వీడియోలో నరక చతుర్దశి ఎప్పుడు, దీపావళి ఎప్పుడు జరుపుకోవాలి, లక్ష్మీ పూజకు ముహూర్తం ఏంటి, 5 రోజుల దీపావళి ఎలా జరుపుకోవాలి, ఈ విషయాలన్నిటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా దీపావళి డేట్స్ గురించి తెలుసుకుందాం. నరక చతుర్దశి డేట్ నవంబర్ 3వ తేదీ బుధవారం, దీపావళి నవంబర్ 4వ తేదీ గురువారం. లక్ష్మీ పూజ టైమింగ్స్ నవంబర్ 4వ తేదీ సాయంత్రం 6:09 నుండి 8:04 వరకు. ఇప్పుడు 5 రోజుల దీపావళి గురించి తెలుసుకుందాం. మొదటి రోజు ధనత్రయోదశి. ధనత్రయోదశి డేట్ నవంబర్ 2వ తేదీ గురువారం. ఆ రోజు తిథి కృష్ణపక్ష త్రయోదశి. తిథి టైమింగ్స్ నవంబర్ 2వ తేదీ ఉదయం 11:31 నుండి నవంబర్ 3వ తేదీ ఉదయం 9:02 వరకు ఉన్నది. ఆశ్వీజ బహుళ త్రయోదశిని ధనత్రయోదశిగా జరుపుకుంటారు. ఈ రోజు ఇంటిని శుభ్రం చేసి పాత సామాన్లు శుభ్రం చేస్తారు. కొత్తగా కొనుక్కున్న వెండి బంగారు ఆభరణాలు ఈ రోజున పూజలో పెడితే ధనలక్ష్మి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుందని నమ్ముతారు. అందుకే ధనలక్ష్మి కుబేరులను ఈరోజు భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఆరోగ్యానికి ఔషధాలకి అధిపతి అయిన ధన్వంతరి జయంతి కూడా ఈరోజే. ధన్వంతరి గొప్ప వైద్యుడు, అందుకే ఆరోగ్యం కోసం ఈరోజు ధన్వంతరిని కూడా పూజిస్తారు. రెండవ రోజు నరక చతుర్దశి. నరక చతుర్దశి డేట్ నవంబర్ 3వ తేదీ బుధవారం. ఆ రోజు తిథి కృష్ణపక్ష చతుర్దశి. తిథి టైమింగ్స్ నవంబర్ 3వ తేదీ ఉదయం 9:02 నుండి నవంబర్ 4వ తేదీ ఉదయం 6:03 వరకు ఉన్నది. ఆశ్వీజ బహుళ చతుర్దశినే నరక చతుర్దశి అంటాం. రాక్షసుడి మరణాన్ని ఆనందంగా జరుపుకోవడమే నరక చతుర్దశి విశిష్టత. దీపావళి ముందు రోజు వచ్చే నరక చతుర్దశి రోజున అభ్యంగన స్నానం, దీపదానం, యమదర్పణం వల్ల నరక బాధలు ఉండవంటారు. యముడికి ఎంతో ప్రీతికరమైన చతుర్దశి రోజు సూర్యోదయానికి ముందే నువ్వుల నూనెతో తలంటుకొని అభ్యంగన స్నానం చేసి నరకముక్తి కోసం యమధర్మరాజును ఉద్దేశించి దీపదానం చేస్తారు. మూడవ రోజు దీపావళి అమావాస్య మరియు లక్ష్మీ పూజ. ఆ రోజు డేట్ నవంబర్ 4వ తేదీ గురువారం. లక్ష్మీ పూజ టైమింగ్స్ సాయంత్రం 6:09 నుండి 8:04 వరకు. ఆ రోజు తిథి అమావాస్య. తిథి టైమింగ్స్ నవంబర్ 4వ తేదీ ఉదయం 6:03 నుండి నవంబర్ 5వ తేదీ అర్ధరాత్రి 2:44 వరకు ఉంది. ఆశ్వీయుజ అమావాస్య రోజునే దీపావళి పండుగ. రాత్రి వేళల్లో ఈ పండుగను జరుపుకుంటారు. సంధ్యా సమయంలో గోగు కర్రలకు గుడ్డ పీలికలతో కాగడాలు కట్టి వెలిగించి గుమ్మాల్లో నేల మీద కుడుతూ దిబ్బి దిబ్బి దీపావళి, మళ్లీ వచ్చే నాగుల చవితి, పుట్ట మీద జొన్న కర్ర, పుటుక్కు దెబ్బ అని పాడుతారు. గోగు కర్రల్ని ఎవరూ తొక్కని చోట వేసి వెనక్కి తిరిగి చూడకుండా కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్లి మిఠాయి తింటారు. ఇలా చేస్తే పిల్లలు ఆరోగ్యంగా ఎదుగుతారని నమ్మకం. ఈరోజు ప్రదోష సమయంలో నువ్వుల నూనెతో దీపాలు వెలిగించి ధనలక్ష్మి పూజ చేస్తే ధనధాన్యాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయి. 4వ రోజు బలిపాడ్యమి. బలిపాడ్యమి డేట్ నవంబర్ 5వ తేదీ శుక్రవారం. ఆ రోజు తిథి శుక్లపక్ష పాడ్యమి. తిథి టైమింగ్స్ నవంబర్ 5వ తేదీ ఉదయం 2:44 నుంచి నవంబర్ 5వ తేదీ రాత్రి 11:14 వరకు ఉన్నది. దీపావళి మర్నాడు బలిపాడ్యమి. చతుర్దశి నాడు విష్ణుమూర్తి వామనుడి రూపంలో పాతాళానికి అణిచివేసిన బలి చక్రవర్తి మళ్లీ భూమి మీదకు తిరిగి వచ్చిన రోజు ఇదేనని చెప్తారు. బలికి పూజలు చేస్తారు. 5వ రోజు భగిని హస్త భోజనం. భగిని హస్త భోజనం డేట్ నవంబర్ 6వ తేదీ శనివారం. ఆ రోజు తిథి కృష్ణపక్ష విధియ. తిథి టైమింగ్స్ నవంబర్ 5వ తేదీ ఉదయం 2:44 నుంచి రాత్రి 11:14 వరకు ఉన్నది. ఈ రోజును యమద్వితీయ, బాయ్దూజ్గా జరుపుకుంటారు. సోదరులు తన సోదరి చేతి భోజనం తింటే అపమృత్యు భయాలు తొలగిపోతాయి. సూర్య భగవానుడి కుమారుడు యముడు, అతడి సోదరి యమున. యమి తన సోదరుణ్ణి ఎంతగానో అభిమానించేది.
నిత్యము తన మిత్రులతో గడుపుతూ ఎన్నిసార్లు కోరినా ఏదో ఒక పనితో క్షణం తీరికలేక సోదరి ఇంటికి యముడు వెళ్ళలేకపోయాడు. ఈ పరిస్థితుల్లో యమున కార్తీక శుక్ల విదయ నాడు తప్పకుండా రమ్మని ఆహ్వానిస్తూ వాగ్దానం తీసుకుంటుంది. దీనికి యముడు, నన్నెవ్వరూ ఇంటికి పిలవరు, అయినా నా తోబుట్టువైన ఆడపడుచు స్వయంగా సాదరంగా ఆహ్వానించింది కనుక వెళ్లి తీరాలి అని నిర్ణయించుకుని వెళ్ళాడు. అలా వచ్చిన సోదరుణ్ణి చూసి సంతోషించి అతనికి అభ్యంగన స్నానం చేయించి తిలకం దిద్ది స్వయంగా వండిన పదార్థాలను ప్రేమతో కొసరి వడ్డించింది. సోదరి ఆతిథ్యానికి సంతోషించిన యముడు ఆమెను వరం కోరుకోమన్నాడు. ఏటా ఆ విధంగానే వచ్చి తన ఇంట విందు స్వీకరించమని కోరింది యమున. సోదరుల మధ్య ఆప్యాయతకు ఈ పర్వదినం ఆదర్శంగా నిలుస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా లేటెస్ట్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.